టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ అందుకున్నారు. ముఖ్యంగా 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్‌లోనే స్టార్ హీరో అయిన ఈయన ఆ తర్వాత 'గీత గోవిందం' సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన రష్మికతో లవ్‌లో ఉన్నారని చాలా కాలం నుంచే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు వీరిద్దరూ ఎక్కువగా వెకేషన్‌లకు వెళ్తూ ఎంజాయ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. అంతేకాదు విజయ్ దేవరకొండ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా సరే రష్మిక దర్శనమిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఈమె నేరుగా ఆ ఫోటోలను షేర్ చేయకపోయినా బ్యాక్‌గ్రౌండ్‌ను బట్టి కన్ఫర్మ్ చేసేస్తున్నారు నెటిజన్స్. దీనికి తోడు రష్మిక కూడా పలుమార్లు విజయ్ దేవరకొండ నా ఫ్యామిలీ అంటూ ఇండైరెక్ట్‌గానే హింట్ ఇచ్చింది. అయితే తాజాగా ఈ విషయంపై విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చారు. నాకిప్పుడు 35 ఏళ్లు, నేనింకా సింగిలే అనుకుంటున్నారా అన్న విజయ్ మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఏమీ లేని చోటే గాసిప్ స్టార్ట్ అయ్యే ఇండస్ట్రీలో ఇప్పుడు విజయ్ దేవరకొండ ఇచ్చిన హింట్‌తో ఎట్టకేలకు రష్మికతో తన లవ్‌పై క్లారిటీ ఇచ్చారని ఆనందపడిపోతున్నారు ఫ్యాన్స్. బాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషనల్ కంపోజర్ జస్లీస్ రాయల్ 'హీరియే హీరియే' సాంగ్ సక్సెస్ తర్వాత విజయ్ దేవరకొండ, రాధికా మదన్ కాంబినేషన్‌లో 'సాహిబా' సాంగ్ రూపొందించిన విషయం తెలిసిందే. ఈ సాంగ్ మంచి వ్యూస్ సంపాదించుకుని యూట్యూబ్‌లో దూసుకుపోతున్న నేపథ్యంలో టీమ్ చిట్ చాట్ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే టీమ్ విజయ్‌ని లవ్ రిలేషన్‌షిప్ గురించి అడిగారు. దీంతో విజయ్ ఆ ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. ఆయన మాట్లాడుతూ, నేను నా కోస్టార్ ఒకరితో డేటింగ్‌లో ఉన్నాను. నా వయసు 35. నేను ఒంటరిగా ఉంటానని మీరు ఎలా భావించారు? రొమాంటిక్ రిలేషన్‌షిప్‌లోకి వెళ్లే ముందు నేను ఆ వ్యక్తులతో క్లోజ్‌గా ఫ్రెండ్‌షిప్ చేస్తాను. నేను ప్రత్యేకించి డేట్‌లకు వెళ్ళను. ఎవరితోనైనా చాలా కాలం నుండి ఫ్రెండ్‌షిప్ ఉంటుందో వాళ్లతోనే బయటికెళ్తాను. నాకు షరతులు లేని ప్రేమ కావాలి. నాకు ప్రేమించడం తెలుసు, ప్రేమను తీసుకోవడం తెలుసు అని ఆయన అన్నారు. అయితే ఇప్పటికే రష్మికకి, విజయ్‌కి మధ్యలో మంచి స్నేహం ఉంది. దీపావళి కూడా కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. దీంతో విజయ్ రష్మికతో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ఫిక్స్ చేసేస్తున్నారు నెటిజన్లు. ఇక యూత్‌కి కూడా విజయ్ అడ్వైస్ ఇస్తూ, ప్రేమ అనేది తప్పకుండా పుడుతుంది. మీరు ఇంకా యంగ్‌గానే ఉన్నారు కాబట్టి కాస్త టైం తీసుకోండి. అన్నిటికంటే ముందుగా కెరీర్‌ని బిల్డ్ చేసుకోవాలి. లవ్ అనేది చెడ్డ విషయం కాదు. దానికి మనం కాస్త టైం ఇవ్వాలి. లవ్ విషయంలో 30 దాటిన తరువాత 20 ఏళ్ల మధ్య ఉన్నవారి కంటే బెటర్‌గా ఆలోచిస్తారు. ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. 20 నుండి 30 ఏళ్ల మధ్య ఉన్నప్పుడు మనం అస్థిరంగా ఉంటాం. ఏదీ డిసైడ్ చేయలేం. సమయం వచ్చినప్పుడు అవే జరుగుతాయి. ఏదీ ఫోర్స్‌గా చేయకండి అంటూ ఆయన ముగించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.